నిన్న టాప్ ధరలు అయితే పెరిగాయి. ఎందుకు పెరిగాయి ఏమి ఎట్లా అనేది మాట్లాడుకుందాం. హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి, అలాగే నిన్న టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. లైక్ కొట్టేసి ఈరోజు ఫిబ్రవరి నెల చివరి రోజు 28వ తారీఖు శనివారం 2026. ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే దిగుమతులు అనేటివి ఈరోజు కూడా మదనపల్లి మార్కెట్లో చాలా మండీలకు నిన్నట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. ఎక్కడా కూడా తగ్గలేదు. 1-2 మండీల్లో పెరిగినట్లు కనబడుతున్నా. ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ దిగుమతి అనేది ఇంచుమించు నిన్నటి లాంటి దిగుమతులు అని చెప్పచ్చు. ఒక 5% పెరిగిండొచ్చు, అంతకు మించి పెద్ద మార్పులు అయితే లేవు. ఇది మదనపల్లికి సంబంధించి ఓవరాల్గా మదనపల్లి దిగుమతి సమాచారము. అలాగే నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ రేట్ 210 రూపాయలండి. 210 210. అలాగే మొలకల చెరువుకు సంబంధించి చూసుకున్నా అక్కడ కూడా 190 రూపాయల వరకు టాప్ ధరలు అయితే నడిచాయని చెప్పచ్చు. ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము, నిన్న టాప్ ధరల వివరాలు. అలాగే ఈరోజు మదనపల్లిలో ఎలాంటి ధరలు ఉండబోతున్నాయి ఏమి ఎట్లా అనేసి అయితే మీకు నెక్స్ట్ వీడియో 9 గంటల పైన అయితే తెలియజేస్తాను. ఆ వీడియోని త్వరగా చూడాలి అనుకునే వాళ్ళు వెంటనే లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేస్తాను, రెడీగా ఉండండి. అలాగే మన ఛానల్లో జాయిన్ అయ్యి సపోర్ట్ అందిస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ. మీరు కూడా జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎడం చేతి పక్కన కింద నా ఫోటో కనబడుతూ ఉంటుంది, దాని పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. జాయిన్ అయిపోయి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. ఓకే. అలాగే స్టార్టింగ్లో చెప్పాను కదా నిన్న ధరలు ఎందుకు పెరిగాయి ఏమి ఎట్లా అనేది చూసుకుంటే, ధరలు పెరగడానికి నిన్న చిన్న రీజనే, పెద్ద రీజన్ అయితే కాదు. కాయలు అయితే తగ్గాయి. సో రోజు మాదిరి కంటే నిన్న కాయలు చాలా తక్కువగా వచ్చి ఉండడం వల్ల నిన్న కొద్దిగా ఒక 20-30 రూపాయలు జంప్ అయినట్లు సమాచారము. అంతకు మించి పెద్ద మార్పులు అయితే లేవండి. ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉంటావో ఏమి ఎట్లా అనేది మీకు 9 గంటల పైన తెలియజేస్తాను. అంతా రెడీగా ఉన్నాడు చూడడానికి అయితే. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.